సో మీరు కూడా పరిష్కార మార్గాలలో భాగంగా పూజలు చేయాలి, వ్రతాలు నేను చేయాలి చెప్పను. అని చెబుతారా? నేను 90% చెప్పను. నేను టెంపుల్‌కి వెళ్ళకూడని కొన్ని కాంబినేషన్స్ కనిపెట్టా ఆస్ట్రాలజీలో. హిందువుల్లో చాలామంది పూజలు చేయడం వల్ల ఇబ్బంది పడడం నేను చూసా. నేను ఆ కాంబినేషన్ పర్టికులర్‌గా చాలామందికి చెప్తాను కూడా. అంటే సాధారణంగా మీ దగ్గర రెమెడీస్ ఎలా ఉంటాయి? జనరల్‌గా హెయిర్ పెంచుకో, లేదా కళ్ళద్దాలు పెట్టుకో, లేదా మోడర్న్ డ్రెస్ వేసుకో, అంతే. లేదా పబ్‌కెళ్ళు, లేదా అమ్మాయిలతో తాగు, లేకపోతే నాన్ వెజ్ తిను, లేదా పర్టికులర్ ఏరియాకి వెళ్ళి బాధపడు, లేదా ఇక్కడ నుండి ట్రావెల్ చేయి, ఇలాగ ఉంటుంది. మీకు సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేషనల్ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారిని మీరు చూశారు కదా. ఆయన నాకు తెలిసి కాంగ్రెస్ వాళ్ళు నాకు తెలిసినంత వరకు ఈ మధ్యకాలంలో టీ షర్ట్లు వేస్తున్నారు. అవును. ఎందుకు? ఆయన టీ షర్ట్లు వేసిన దగ్గర నుంచి ఎందుకు కలిసి వస్తుంది? ఓ, డ్రెస్ కోడ్ లో కూడా ఉంటుందా? ప్యాటర్న్ అండి, లైఫ్ ప్యాటర్న్. మీకు అదే చెప్తున్నాను. స్టీవ్ జాబ్స్ ఎందుకు బట్టలకి డబ్బులు లేక కాదు కదా. ఫేస్బుక్ జాక్మా గారు ఆయన బట్టల లేక డబ్బులు లేక ఈ మధ్యన సూట్ వేస్తున్నాడు. ఆయన కోర్టు కేసులకు ఎక్కువ వెళ్తున్నారు. మీరు గమనించారా? అలాగా ప్యాటర్న్ ఉంటుంది. ఒకటి చెప్తాను, ఒక గాడ్కైనా ఒక హ్యూమన్ బీయింగ్కైనా ఒక ప్యాటర్న్ ఉంటుంది. ఇప్పుడు రాముడిని మీరు ఎలా చూస్తారు? జనరల్గా పర్టికులర్ ఆంజనేయ స్వామి, లక్ష్మణుల వారు, లేకపోతే ఆయన ఉన్న బిహేవియర్, ఆయన హెల్ప్ చేసే విధానంలో మనం చూస్తాం. సేమ్ కృష్ణుడి వరకు వచ్చినాక ఆయన ఎంటర్టైన్మెంట్, ఆహ్లాదం, ఎంత అవమానపరిచిన నవ్వుతా, నలుగురు నవ్విస్తా, ఆనందంగా ఉంటా. యుద్ధ భూమిలో కూడా ఒకే ఒక మోటివ్తో ఆయన ఎంటర్టైనర్గా డ్రైవ్ చేసుకుంటా, ఆయన ఎంజాయ్మెంట్ అనేదే చూస్తాం. అలాగే మనిషికి కూడా సేమ్ ప్యాటర్న్ వర్తిస్తుంది. ఇప్పుడు ఒక గొప్ప దొంగ ఉన్నాడండి, స్కామ్ చేశాడు ఆయన ఎక్కువ వేల కోట్లు. ఆయన డెస్టినేషన్ ఉంది కాబట్టి అన్ని వేల కోట్లు చేయగలిగాడు. నేను చేస్తాను, అవుద్దా? లేదా 10 మందికి చెప్దాం, ఆయన ఏజ్లో పుట్టిన వాళ్ళకే అవ్వదు. మీకు ఆ డెస్టినేషన్ కనెక్షన్ అనేది లేకపోతే అవ్వదు. ఈరోజు మనం ఫెయిల్ అవ్వడానికి ఇండియాలో వరల్డ్ వైజ్ కూడా ఇదే ప్రాబ్లం. 100లో 10 మందికి కలిసి వస్తుంది స్పిరిచువాలిటీ, వాళ్ళు బాగుంటారు. కానీ స్పిరిచువాలిటీని తప్పుదావ పట్టించే వాళ్ళంతా కూడా ఇందులోనే కదా ఉంటారు. ఇప్పుడు 80% జరగలేదు అనుకోండి, ఆటోమేటిక్గా మీరు ఏమంటారు? కొంత ట్రాష్ అండి అంటారు. ఆబ్వియస్గా నేను అదే ముక్క అడుగుతున్నాను. ఇప్పుడు తిరుపతి లాంటి ఆదాయం అన్ని వెంకటేశ్వర స్వామి గుళ్ళకి ఎందుకు రాదు? అంటే అక్కడ వాస్తు, పర్టికులర్ ల్యాండ్, దాని హిస్టరీ, దాని వెనకాతలు ఉన్న తాంత్రిక క్రియలు, అక్కడ పూజా విధానాలు, అక్కడ ఉన్న చేసే వంశపారంపర్య రిచువల్స్ చేసే వ్యక్తులు, ఇవన్నీ కూడా పర్టికులర్గా ఒక ప్యాటర్న్. ఆ ప్యాటర్నే అన్నిటిని తీసుకొస్తుంది టైంతో పాటు. అంతే తప్ప డైరెక్ట్గా ఒక విషయాన్ని మనం వెళ్ళాం కదా అది జరిగిపోద్ది అంటే అవ్వదు అలాగా. అండ్ ముఖ్యంగా కొంతమంది మతానుసారంగా కూడా ఈ ఆస్ట్రాలజీని చూస్తూ ఉంటారు. అది తప్పు కదా. అదే మీ మాట మీరు చెప్తుంటే నాకు అదే నేచర్ అండి, అనిపిస్తుంది. నేచర్. ఎందుకంటే ఒకటి చెప్తాను చూడండి, విశ్వం మందని మనం చదువుకున్నాం, మన వేదాలు పురాణాలు అన్నీ చెప్పే ఎన్ని మంది వచ్చినా కలుపుకోవాలి. మీరు ఏ ప్రాంతం వెళ్తే ఆ ప్రాంతంలో పాటిస్తేనే బతుకుతారు. ఇప్పుడు ఎడారిలో బియ్యం పండించాలని మీరు నేను కలగనడం తప్పు. ఎడారే మన ప్రాంతం మన ప్రాంతం. ఇప్పుడు మన దగ్గర ఉన్నప్పుడు మనం అన్నమే తినాలి, పౌష్టికంగా మనకు నచ్చింది మనం చేసుకొని తినొచ్చు. మరి కొంతమంది ఇలా మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ ఫేస్ అంటే వాళ్ళ ముఖ కవళికలు చూసి చెప్పేస్తూ ఉంటారు, ఓన్లీ చేయి చూసి చెప్పేస్తూ ఉంటారు. ప్యాటర్న్స్ అండి, మీకు అదే అంటున్నాను కదా. చెప్పేస్తారా? నేను అది చెప్పలేను. నేను అంటే చెప్పినా అది నాకు ఎక్కువ ఫెయిల్ అవుద్దని నమ్మకం. ఎందుకంటే 2 వర్డ్సే వస్తాయి. మీరు ఎప్పుడైనా గమనించండి, వాళ్ళు 2 చెప్తారు, తర్వాత వాళ్ళు మిగిలిన చెప్పేదంతా కూడా అలా చేసుకోండి, ఇది చేసుకోండి, మీరు అలా మళ్ళీ ఏదైనా ఫస్ట్ మీ ఫేస్ చూడగానే మీ ఇన్నర్లో ఉన్న మాట ఒకటి వచ్చేస్తుంది, మీ కోరిక ఒకటి కనిపిస్తుంది, మిగిలిన కనిపించే వాళ్ళకి. అవునా? అంతే. మీకు 2 మీ లోపల ఏదనుకుంటున్నారు అది కనిపిస్తుంది, ఏం కోరుకుంటున్నారు తెలుస్తుంది తప్ప మిగిలిన వాళ్ళకి తెలియదు. వెళ్ళి అలా చెప్పేవాళ్ళు ఒకరి పేరు చెప్పండి. ఓకే, ఇప్పుడు మీరు నన్ను చూసారు కదా, మీకు ఆ 2 ఏమనిపిస్తున్నాయి? మీకు ఒకటి చెప్తాను అంటే వెంటనే కాదు, ఇప్పుడని కాదు, ఇప్పుడు మామూలు చెప్తా. మీకు జనరల్గా ఏదో క్లారిటీ దొరికిందని ఫీలింగ్ ఉంది అంటే ఈ సబ్జెక్ట్లో, కానీ మీకు ఈ సబ్జెక్ట్ మీద చిన్న చింకుత భావం ఉంది అంటే ఆస్ట్రాలజీ అంత కరెక్ట్ కాదేమో అని. ఓకే, అట్లా ఏం కాదు. అంటే జనరల్ ఇవన్నీ నాకు నిజాలా కాదా అని తెలుసుకోవాలని అయితే అనిపిస్తుంది. ఇప్పుడు మీకు సైకిక్స్ ఉంటారు కదండి, ఇప్పుడు సైకియాట్రిస్ట్ ఉంటారా, మీ బిహేవియర్ లాంగ్వేజ్ అనేది ఒకటి ఉంది కదా సైంటిఫిక్గా. ఏంటి? మీరు కూర్చునే విధానం, లేకపోతే మీరు చూసే విధానం, లేకపోతే మీరు టైం స్పెండ్ చేసేది, మొత్తం బాడీ లాంగ్వేజ్ వాళ్ళ దగ్గర ఉంది. అది జనరల్గా ఇప్పుడు మీరు అడుగుతున్న దానికి చాలా రిలవెంట్. ఇప్పుడు NLP అని ఇప్పుడు రీసెంట్గా వచ్చింది. మీరు ఏం మనసులో అనుకుంటే పేర్లు రాస్తున్నారు. మరి ఇవన్నీ ఆస్ట్రాలజీయే కదా ఒకప్పుడు.
ఇప్పుడు సర్టిఫికేషన్స్ వచ్చి న్యూరోలింగ్విస్టిక్ ప్రోగ్రామ్ అని చెప్పేసి మీ న్యూరాన్స్ చదివి వాళ్ళు చెప్పేస్తున్నారు. మరి ఒకప్పుడు ఇవన్నీ లేకుండా కూడా ఇది శాస్త్రంలో వాడారు కదా, వాడుతున్నారు కూడా. పల్లెటూరులో సోది చెప్పేవాళ్ళు కాటుకు రాసి చెప్పేస్తారు. అవును, చేయి చూసి మొత్తం జాతకం చెప్తారు చాలా చెయ్యి కూడా అంతే. ఇప్పుడు మీకు చెప్తున్నాను, చెయ్యి ఇలా అందరు ఉందండి, ఈ చెయ్యిలో లైన్స్ షైన్ అవుతా ఉంటాయి టైం దగ్గరకు వచ్చినప్పుడు. మీరు చూసుకున్నా కనిపిస్తాయి. ఆ లైన్ షైన్ ఎప్పుడవుతుందో టైం దగ్గర పడినట్టు అనమాట, విష్ ఫుల్ఫిల్ అవ్వడానికి. మీరు బెగ్గర్స్కి వెళ్ళి డొనేట్ చేయండి, ఒక 10 రూపీస్ అందరికి దండరాక్ చాలా బాగుంటుంది. మీరు వెళ్ళి ఎలా డొనేట్ చేస్తారు చూడండి. నాకు తెలిసి 180 మందికి దండరాక్ చాలా బాగుంటుంది, కానీ షైన్ ఉండదు, ప్లస్ థిక్నెస్లో చాలా చేంజెస్ ఉంటాయి. అంటే డబ్బులు కష్టపడడానికి వస్తున్నాయంటే దండరాక్ ఉన్నట్టే కదా. బట్ అందులో రిచ్నెస్ అనేది ఫ్లేవర్ కదండి. ఆ ఫ్లేవర్నే మనం చూడాలి. ఇప్పుడు ఉన్న సబ్జెక్ట్ ని సరికొత్తగా చూపిస్తున్నారు అంతే. మీరు సైన్స్ అనుకుంటున్నారు అంతే. ఇవి ఆల్రెడీ ఆస్ట్రాలజీ పార్ట్లో ఉన్నవే. నేను ఒకటి చెప్తానండి, హైదరాబాద్ రిచెస్ట్ ప్లేస్. ఇక్కడ పుణ్యక్షేత్రాలు రాజులు ఎందుకు కట్టలే? ఇదంతా ముస్లిం వాళ్ళు ఎక్కువగా పరిపాలించిన మన వాళ్ళు కూడా ఉన్నారు కదా, ఎందుకు కట్టలేదు? కోహినూర్ ఇక్కడే దొరికింది, ఎందుకు కట్టలే? బోల్డ్ డబ్బులు ఉండేది కదా. దేవతలు ఎందుకు ఇక్కడ ఎక్కువ? స్త్రీ దేవతలు. ఇప్పుడు మీకు ఎందుకంటే ఏదైనా అమ్మవార్లు ఎందుకంటే ఇది ఫీమేల్ ల్యాండ్ అండి, ఇది ఫీమేల్ ల్యాండ్. ఇక్కడ శుక్రబలం ఎక్కువ చూడండి, శుక్రచంద్రుల బలం ఎక్కువ ఈ ప్రాంతంలో. ఇక్కడ ఎమోషన్ పనిచేస్తుంది, లగ్జరీ పనిచేస్తుంది, బ్రెయిన్ పనిచేయదు. ఇక్కడ తెలంగాణలో ఒక ఎమోషన్ ఉంటుంది తప్ప కొద్దిగా ఐడియాలజీకి చూస్తే కొద్దిగా వేరే డిఫరెంట్ ఉంటుంది. జనరల్గా మన ఆంధ్ర సైడ్ చూసామనుకోండి, విజయవాడ నుంచి కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది ఐడియాలజీ వైజ్ చూస్తే. ఇక్కడ ఎమోషన్, ఇప్పుడు మూవీ ఫీల్డ్కి ఏది ఉండాలి? ఎమోషన్ ఉండాలి, లగ్జరీ ఉండాలి, ఆ ఫ్లేవర్స్ ఇక్కడ ఉంటాయి. మీకు అలాగే ఇక్కడ ఎటు చూసినా కూడా అమ్మవార్లే ఉంటారు ఎక్కువ. అయ్యవార్ల టెంపుల్ చాలా తక్కువ. అయితే ఉన్నంతవరకు ఆంజనేయ స్వామి కొన్ని శక్తిపీఠాలు, నరసింహస్వామి ఉన్నాయి, కానీ మేజర్ లేవు. నిజమే. ఇప్పుడు మీరు అంటుంటే నేను అబ్జర్వ్ చేస్తాను. అంటే అమ్మవారి యొక్క శక్తికి సంపూర్ణంగా ఉన్న ప్రాంతం ఇది. అందుకే ఇక్కడ నిధులు ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఎక్కువ నిధులున్న ప్రాంతం కూడా ఇదేనండి. నేను అలాగా ప్రతి ల్యాండ్కి ఒక హిస్టరీ ఉంటుంది. మైన్స్లో ఎలా చూస్తామండి, మైన్ ఏరియా ఉంటుంది కదా, భూమి కింద ఉన్న మైన్ బట్టి మన యొక్క టెంపరేచర్ అవనండి, మన గ్రహస్థితి అంతా మారిపోతుంది. అందుకే ఇక్కడ అంటే హైదరాబాద్ ఎక్కువగా ఈ దేవాలయాలు మీరు అన్నట్టుగా బేగా డబ్బులు ఉన్న వాళ్ళు అవుతారు కలిసి వస్తే. ఇక్కడ బెంగళూరు, ఢిల్లీ ఇలా కొన్ని ప్లేసెస్లో బేగా అవుతారు. ఓకే, అంటే చాలా ఫాస్ట్గా అవుతారు. బేగా అంటే నాకు అర్థమైంది, ఫాస్ట్గా అవుతారు. ఇప్పుడు బాంబే ఉంది చూడండి, స్టాక్ ఎక్స్చేంజ్ ఏరియా. జనరల్గా హిస్టరీలో లక్ష్మీదేవి పుట్టిన ఊరి కింద చూస్తారు. మీకు అలాగా ఆ ప్రాంతాన్ని ఫస్ట్ బాంబే కదా అన్నిటికీ హెడ్. ఇప్పుడు ఢిల్లీ ఇంద్రప్రస్థానం పురాణాల ప్రకారం ఇంద్రప్రస్థానం ఏరియా అండి అది. అక్కడ కూడా క్షేత్రాలు దర్గాస్ ఉంటాయి, కానీ పురాణాల్లో అర్జునుడికి కడతారు కదా ఇంద్రప్రస్థానం. ఆయన ఎవరు మన సాక్షాత్తు విశ్వకర్మ గారు కడతారు ఇంద్రప్రస్థానం. ఇంద్రప్రస్థానం కట్టిన ఏరియా నుంచి కదా ఈ రోజు కూడా మనం ఇండియాని మొత్తం ఆపరేట్ చేసేది. ఇప్పుడు మనం చంద్రమానాన్ని పాటించే భారతీయులు ఎర్రకోటలను ఎందుకు నిర్మించుకున్నాం? రెడ్ మనకి ఏంటి ప్రయారిటీ అంటే మేషానికి సంబంధించినవి ఆస్ట్రాలజికల్గా డీకోడ్ చేసే విధానాలు ఇవన్నీ. ఇప్పుడు మీకు అక్కడ గోల్ చెక్కర్స్ ఉంటాయి. గోల్ చెక్కర్స్ అంటే ఢిల్లీలో తప్ప ఏ సిటీలో కూడా గోల్ చెక్కర్స్ ఉండవు. స్ట్రీట్స్ అవనివ్వండి, కన్స్ట్రక్షన్ మోడల్ అవనివ్వండి, అన్నీ కూడా. అంటే మీరు అన్నట్టు అక్కడ ప్లేస్ని బట్టి, అక్కడున్న విధి విధానాలను బట్టి, అక్కడున్న ప్లేస్ బట్టి విధి విధానాలను తయారు చేసి ఇంప్లిమెంటేషన్ చేసి రాచరికాలను కాపాడుకుంటారు. అలాగే ఇండివిజువల్గా ప్రతి మనిషికి ఉంటుంది అది. అంటే ఒక వ్యక్తి తను ఏం సాధించాలనుకుంటున్నాడో దానికి సంబంధించిన అతని జాతక చక్రం, అతని యొక్క కుటుంబ స్థితి జాతక చక్రాలు తీసుకొని ఇది ఏ మేరకు రీచ్ అవ్వబోతుంది, అవుతుందా అవదా, అయితే ఇవన్నీ ఇంటికి వెళ్ళి తిని సెక్యూర్డ్ అయ్యే యోగాలు ఉన్నాయో లేదో చూసుకోవాలి. ఓకే, సాధారణంగా ఎవరైనా వాళ్ళ పిల్లల గురించి కావచ్చు, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ గురించి కావచ్చు, మిమ్మల్ని సంప్రదించారనుకోండి, ఆ పర్టికులర్ పర్సన్ రాకపోయినా మీరు డేట్ ఆఫ్ బర్త్ తీసుకొస్తే సరిపోతుందా? మీ డేట్ ఆఫ్ బర్త్ తీసుకొస్తే తెలుస్తుందండి. మీకు మెజారిటీ అదే చెప్తున్నాను. నేను చాలామందిని ఆల్ ఆఫ్ సడన్ డెత్ చూశానండి. డెత్స్ ఎలా జరుగుతాయంటే అన్ఈవెన్ ప్లేసెస్లో ఉంటాయి. పూర్వం రోజుల్లో గండం అనేవారు.
నీకు ఒక గండం ఉంది పలానా చోట, నీటి గండ ఉంది, నీటి గండం ఉంది, అగ్నిగండం లేకపోతే ఎందుకంటే పర్టికులర్ ఎలిమెంట్తో ప్రమాదం ఉంటుంది. టైం పాట్లో లేకపోతే పక్కన ఉన్న వ్యక్తితో చిన్నది డిస్టర్బెన్స్ అయితే అది ట్రిగర్ అయ్యి గండం కింద కన్వర్ట్ అయిపోతుంది. అందుకే వాటిని స్పెసిఫైడ్గా ఆ రోజుల్లోనే మెన్షన్ చేశారు. ఈరోజు మనకి అంటే ఇప్పుడు మోడర్న్ డేస్లో వాస్తు జనరల్గా అపార్ట్మెంట్ వాస్తు శాస్త్రంలో లేదు, మండువాయిలీలకు రాశారు. ఇప్పుడు కోటలు చూసారనుకోండి అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. జనరల్ వాస్తు స్క్వేర్గా చూసుకుంటాం, ఏది కరెక్ట్ వాస్తు? ఇప్పుడు మీరు కోట చూసారనుకోండి ఒక చోట డౌన్ పెడతారు, స్టెప్స్ పెడతారు, రూమ్స్ కట్టే విధానం డిఫరెంట్ ఉంటుంది. అంటే ఎత్తుపలాలు ఎక్కువ ఉంటాయి కోటలో, అంటే ప్యాలెసెస్లో రౌండ్స్ అప్స్ ఎక్కువ ఉంటాయి. జనరల్ వాస్తులు అది చెప్పరు, అంటే నేరో డౌను నేరో అప్ ఈ 4 కార్నర్సే చెప్పి వాస్తు చెప్పేస్తున్నారు. ఇది కోట్లు ఇస్తుందని నమ్మడం నాకు తెలిసినంత కరెక్ట్ ఏం కాదు.